మామూలుగా పార్టీ మీటింగ్లకి వెళ్ళేవాడిని. ఇవాళ ఇలా ఆఫీస్ పార్టీకి రావడం చాలా స్పెషల్గా ఉంది. ఒక అమ్మాయి తెలివితేటల వల్ల కంపెనీకి ఈరోజు ఇంత సక్సెస్ వచ్చిందని తెలిసి నేను చాలా సంతోషించాను. చేసిన కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పడానికి మన తులసి గారే ఉదాహరణ. ఇవాళ ఆమెకి నా చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా రాజకీయ నాయకుడు అంటే చాలా మందికి మాటలు తప్పేవాళ్ళు, స్వార్థపరులు అనే అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదు. పిల్లల గురించి తల్లి పరిగెత్తినట్టు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు పరిగెత్తాలి. నన్ను నేను సమర్థించుకుంటున్నాను అని అనుకోకపోతే ఒక మాట చెప్తాను. బిడ్డ ఏడుపు విని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ప్రజల కష్టాలు చూసి నాయకుడనేవాడు పరిగెత్తాలని ఎక్కడో విన్నాను. నేనది పూర్తిగా నమ్ముతున్నాను. అలా నమ్మే కొన్నిసార్లు కొందరిని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో కొంతమందిని ఇబ్బంది పెట్టొచ్చు. ఆ ప్రయత్నంలో ఇంకొంతమంది ఇబ్బంది పడ్డారు. అది అంత మాత్రాన మేం చేసింది తప్పు, మాది స్వార్థం అనుకుంటే అది పొరపాటు. మేము రాజకీయ నాయకులమే కావచ్చు కానీ మాకు కూడా మనసు, ఆత్మసాక్షి అనేవి ఉంటాయి. కాబట్టి ఊరికే నిందలేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కంపెనీని నిలబెట్టిన తులసి గారు కూడా ఇలాగే ఇంటా బయట సక్సెస్ కావాలని కోరుకుంటూ మీరంతా లైఫ్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోపోతే మీరు ఆ టేబుల్ షిఫ్ట్ అవుతారా? ఓకే సార్. ఏంటి తులసి, ఇందాక మైక్లో స్వార్థం, అవకాశవాదం అన్నావు, నా గురించే కదా? అవును. మరి నేను చెప్పింది కూడా విన్నావుగా? అదే మైక్లో. ఏం చెప్పినా ఎన్ని చెప్పినా సరే నాకు మీకు మధ్య గల దూరాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. నేను తగ్గిస్తాను తులసి. అయినా మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అవార్డు తీసుకున్నావు కదా, పర్సనల్గా అభినందిద్దామని వచ్చాను. అయినా పైన మాత్రం నేను ఎంతసేపు కూర్చుంటాను? నేను అడిగింది ఇంటి నుంచి ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని. ఓ, ఎందుకంటే వాళ్ళు గెస్ట్గా పిలిచారు, అందుకే వచ్చాను. వాళ్ళు పిలిచారా లేక మీరే పిలిపించుకున్నారా? అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను తులసి? మీరు ఎలాంటి వారో అలాగే కనిపిస్తున్నారు. మీరు అవసరానికి ఏదైనా చేస్తారు, అవకాశాన్ని ఎలాగైనా వాడుకుంటారు, అంతేగా? తులసి, నువ్వు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నావా ఏంటి? నేను వాళ్ళు పిలిస్తేనే వచ్చాను. ఒక్కరే రాకపోతే ఖుషీని కూడా తీసుకురావాల్సిందిగా. తను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వచ్చారు. పాపం, ఇంట్లో అందరూ మా ఇద్దరి పట్ల ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. నేను ఆ మాత్రం కూడా ఆలోచించలేదనుకుంటున్నావా? తనకి ఫుడ్ తినిపించి దగ్గరుండి నిద్రపుచ్చి మరీ వచ్చా. తనకి మధ్యలో నిద్ర లేస్తే బాత్రూంకి వెళ్లే అలవాటుంది. అప్పుడు గదిలో ఎవరూ లేకపోతే ఎంత భయపడిపోతుంది. సారీ తులసి, ఐఎమ్ వెరీ సారీ. తులసి, ప్లీజ్ తులసి, ఈ జ్యూస్ తాగు ప్లీజ్. ఎల్లోరా శిల్పమా,
తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ, నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ. ఏ దివ్యవరమో అది నీ కంఠస్వరమై, ఏ వింటి శరమో అది నీ కంటి వశమై, అంగాంగాన శృంగారాన్ని సింగారించగా, అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా, మనసే మౌన సంగీతాన్ని ఆలాపించదా, వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా. ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి, ఏ సేవలతో నేను మెప్పించాలే మందగామిని. వికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా